తెలంగాణ ఉద్యమ కెరటానికి దక్కనున్న గౌరవం రాములమ్మకు మంత్రి యోగం త్వరలో మంత్రిగా రాములమ్మ ఎస్ ఎన్నో సంవత్సరాల కళ తెలంగాణ ఉద్యమ కెరటం రాములమ్మ ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాత విజయశాంతి గారి పేరు రాములమ్మగా మారిపోయింది. మలితరం తెలంగాణ ఉద్యమానికి తొలి మహిళ తల్లి తెలంగాణ పార్టీతో పోరాడిన ధీర వనిత జయశంకర్ సార్ కోరిక మేరకు పార్టీని విలీనం చేశారు. లేకుంటే రాములమ్మ రాజకీయం మరో లెవెల్లో ఉండేది. తెలంగాణ బిల్లు రోజు ప్రాణాలకు తెగించి స్పీకర్ అండగా నిలబడ్డారు. తెలంగాణ బిల్లును చించివేయాలని చూసిన వారికి అందకుండా రక్షణగా నిలిచారు. రాజకీయ కీర్తులకు తెలియక నమ్మి మోసంపోయారు. అప్పుడు ఉద్యమం, ఇప్పుడు అసలైన రాజకీయం. ఈ తెలంగాణ ఉద్యమము లోక్సభల విషయంలో, పెప్పర్ స్ప్రే విషయంలో, పొన్నం ప్రభాకర్ అన్న మీద జరిగినటువంటి విషయంలో, రాములమ్మ మీద జరిగినటువంటి విషయంలో కొన్నిసార్లు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇలాంటి వార్తలు చదివితే నాకు ఎమ్మెల్యే ఎంటికలు నిక్కబోడ్చుకుంటాయి. నిజానికి ఆ రోజు జయశంకర్ సార్ మాట వినకపోయి ఉంటే 2014 జూన్ 2 తారీఖున ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వంలో ఇప్పుడు ఆంధ్రలో 2 పార్టీలు ఎలాగైతే ఉన్నాయో తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషించేది తల్లి తెలంగాణ పార్టీ. తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయమని జయశంకర్ సార్ చెప్తే ఇమ్మీడియట్గా ఇలాంటి రాజకీయ కుయుక్తులు, రాజకీయ దుర్మార్గుల మధ్య చిక్కుకుంటున్నారని చెప్పి రాములమ్మ గారికి తెలియదు ఆ రోజు. లేకపోయి ఉంటే ఆ రాజకీయం వేరుంటుండే, ఆ రాజకీయ నేపథ్యం వేరుంటుండే. ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ సర్కార్కి ఛాన్స్ రాకపోతుండే. ముఖ్యంగా ఏ పార్టీలను, జాతీయ పార్టీలకు అవకాశం లేకుండా తల్లి తెలంగాణ పార్టీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉంటుండే పంచాయతీ. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ఈరోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరెవరు? కొండా సురేఖ గారు, సీతక్క గారు, వీళ్ళందరూ ఏడ ఉద్యమం చేసిరీలు? రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలే. తెలంగాణలో గన్నులు పట్టుకొని తిరిగిండు ఉద్యమకారుల మీద. ఈడల రాజేందర్ అన్న చేసిండు తెలంగాణ ఉద్యమం. రఘునందన్ రావు చేసిండు. ఈటల రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమకారులను తీసుకుపోయి చెంచల్గూడ చర్లపల్లి వేస్తే సొంత పైసలు పెట్టుకొని బయటికి తీసుకొచ్చిండు. ఈ బాల్కా సుమన్ అనేటోనికి యాదున్నదా అని అడుగుతున్నాం. విజయశాంతి గారు లాంటి వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి 2 ఎంపీలు, దాంట్లో విజయశాంతి గారు మెదక్ నుంచి, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ నుంచి. ఏ రోజు ఈ మోతేవారి ఏ రోజు పోలే. మనం మోతేవారి బ్యాచ్ అట్లా, కేసీఆర్కి మన బ్యాచ్ మోతేవారి బ్యాచ్. అసలు లోక్సభ పోలే ఆయన. లోక్సభ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన కనిపించలేడా? విజయశాంతి గారి పోరాట పటిమకు తెలంగాణ సమాజం, తెలంగాణ ఈరోజు నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కడు పాదాభివందనం చేయాల్సిందే. ఆ రోజు ఒక్కతే స్పీకర్కి అడ్డుగా నిలబడి రక్షణ కవచంలాగా తెలంగాణ బిల్లును పాస్ చేయించినటువంటి ఘనత రాములమ్మని. కేసీఆర్ ఎన్నో వండిండు, కేసీఆర్ లేడు. ఒకసారి మొత్తం తెలంగాణ ది బిల్ ఈజ్ పాస్ అనగానే పోడ్ మనం వెళ్ళి V6లో పాట వస్తుండే. ఇట్లా తెలంగాణ సాధించినాం బై, వచ్చిందిరా నా తెలంగాణ అనుకున్నా. ఇట్లా చేతులు బిగించుకొని మాట్లాడుకుంటుండే, వచ్చింది బై తెలంగాణ. ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడో చూడు ఆ లోక్సభలో, ఆ పార్లమెంట్ సభలలో ఏనన్నా ఉండడం బిల్ ఈజ్ పాస్ అయినప్పుడు చూడురి. ఎన్నిసార్లు గొంతెత్తి మాట్లాడినా చూడురి. ఏడ ఉండదు వీళ్ళతోటి. ఇలా రాజకీయాలు వేరు. మా నాయకులే పార్టీ నడపలేదు. మహిళగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నింపారు. మొదట జై తెలంగాణ అన్న వాళ్ళందరూ వెనుకడు వేశారు. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా రాములమ్మ ఆలిపేరుగాని పోరాటం చేశారు. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఆమె సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కాలం మళ్ళీ సమాధానం చెప్పే అవకాశం రాములమ్మకి ఇచ్చింది. ఇప్పుడు రాములమ్మ టైం మళ్ళీ వచ్చింది. ఎస్, మా మహనీయులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, వాలే నరేందర్ లాంటి వాళ్ళు, ఎంతోమంది మహనీయులు
తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడి వెనుకడిగేసినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు. కానీ రాములమ్మ ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ పార్టీ పేరు మీద తెలంగాణ ఉద్యమానికే ఊపిరిపోసింది రాములమ్మ. తెలంగాణ ఉద్యమాల్లో లోక్సభలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు జై తెలంగాణ అన్నది నా రాములమ్మ. ఆ రోజు పోరాడుతున్నటువంటి వాళ్ళకు ఊపిరిపోసింది నా రాములమ్మ. కేసీఆర్ చేసినటువంటి కుట్రకు బలైపోయింది నా రాములమ్మ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాములమ్మకు పెద్దపీట వేసింది. ఈరోజు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి చలామణి అవుతున్నటువంటి ఒక పొన్నం ప్రభాకర్ అన్న తప్ప పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిన తెలంగాణ స్వరాష్ట్రం కోసం. కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మాట్లాడిన వాళ్ళు ఎక్కువ, పనితనం చూపించిన వాళ్ళు తక్కువ. రాములమ్మకు మంత్రి పదవి వర్గంలో చోటు దక్కాలే, తెలంగాణ బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వాలి. సినిమాలో కాదామే సూపర్ స్టార్, తెలంగాణ ఉద్యమంలో సూపర్ స్టార్ ఆమె. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది రాములమ్మ.